నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. ఈ వీడియోపై జై శ్రీరామ్ జై హనుమాన్ అని కామెంట్ పెట్టండి. రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే, బలమైన ప్రయత్నం ద్వారా మీరు చక్కగా విజయం తప్పకుండా సాధించగలుగుతారు. సొంత నిర్ణయాల వలన మీకు మంచి జరుగుతుంది. అదృష్ట ఫలితాలు అందుకుంటారు. దగ్గరి వారితో విభేదాలు రానివ్వకుండా చూసుకోవాలి. పనులు త్వరగా పూర్తి అవ్వబోతూ ఉన్నాయి. ధనయోగం కనిపిస్తోంది. దూరమైన వారు దగ్గరయ్యే సూచనలు ఉన్నాయి. అనుకూల వాతావరణం నెలకొనబోతోంది. దైవరక్షణ మీకు లభిస్తుంది. ఒత్తిళ్లను తట్టుకుని నిలబడతారు. మీ మంచితనం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. క్రమక్రమంగా అభివృద్ధి మీ సొంతం అవుతోంది. చంచల స్వభావం వలన విఘ్నాలు ఎదురవుతాయి. దగ్గరి వారి ప్రమేయంతో సమస్యలు తొలగిపోతాయి. రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులకి వ్యతిరేక పరిస్థితులను మీరు అనుకూలంగా మలుచుకోవడంలో సఫలమవుతారు. నూతన వ్యక్తుల పరిచయం మీకు ఎంతో ఉపయోగదాయకంగా మారబోతోంది. అలాగే సేవా మార్గంలోనూ మీరు పయనిస్తారు. వృషభ రాశి వ్యక్తులకు జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ఖరీదైన వస్తువులను మీరు కొనుగోలు చేస్తారు. ఒక శుభవార్త మీ కుటుంబం అంతటికీ కూడా సంతోషాన్ని కలగజేస్తోంది. కొత్త విషయాలను మీరు తెలుసుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయే సూచన కనిపిస్తోంది. డబ్బులను పొదుపు చేసుకోవడం చాలా ఉపయోగపడుతోంది. వృషభ రాశి వ్యక్తులకు ఆరోగ్యం విషయంలో శారీరక ఆరోగ్యం కోసం, అలాగే మానసిక దృఢత్వం కోసం సమయానికే మీరు నిద్ర, భోజనం, ధ్యానం, యోగా లాంటివి చేసుకోవాలి. ఇక రేపటి రోజున వీరికి ఉత్సాహంగా మారుతోంది. విందు వినోదాది కార్యక్రమంలోనూ మీరు పాల్గొంటారు. స్నేహితులను కలుసుకుంటారు. వారి ద్వారా ఒక శుభవార్త మీరు వింటారు. అలాగే మీ దగ్గరి బంధువులు మీ ఇంటికి వచ్చే సూచనలు ఉన్నాయి. రేపటి రోజున వృషభ రాశి వారికి వైవాహిక జీవితంలో ఏవైనా గొడవలు ఉంటే అవి తొలగిపోతాయి. మీ భాగస్వామితో కఠినంగా ప్రవర్తించకండి. అలా చేయడం ద్వారా మీ మధ్య దూరం పెరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వ్యాపారస్తులకు వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి రోజుగా ఉండనుంది. ఆర్థికపరమైనటువంటి లాభాలను చక్కగా పొందుతారు. పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు మరింత అనుకూలంగా మారుతోంది. విద్యార్థులకు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. అలాగే నూతన ఉత్సాహం కలుగుతుంది. రేపటి రోజున వృషభ రాశి వారికి కెరియర్ పరంగా కూడా కొత్తగా అవకాశాలు ఉంటున్నాయి. వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండనున్నాయి. వృషభ రాశి జాతకులు మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూలమైన శుభ ఫలితాలు మీరు పొందటానికి రేపటి రోజున లక్ష్మీదేవికి పూజ చేసుకోవడం చాలా మంచిది. ఇక లక్ష్మీ స్తోత్రపారాయణ చేస్తే మీకు అనుకూలత ఏర్పడుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.